హలో గాయ్స్, వెల్కమ్ ఆల్. మీలో ఎంతమంది గ్రాడ్యుయేషన్ చేశారండి? ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు? సో, స్టిల్ మీకు జాబ్స్ రావట్లేదు, రైట్? ఒకవేళ మీకు జాబ్స్ రావట్లేదు అని అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే మీలో చాలామంది రెజ్యూమ్స్‌ని క్రియేట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ పోర్టల్స్‌లో అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇస్ ఇట్ క్లియర్? అది మనకు నౌకరీ.com కావచ్చు, లేదంటే జాబ్స్ రాపిడో కావచ్చు, ఇండీడ్ గావచ్చు. సో, ఇలాంటి చాలా ప్లేసెస్‌లో మీరు మీ యొక్క రెజ్యూమ్స్‌ని అప్‌లోడ్ జేస్తున్నారు. కానీ మీకు కాల్ అనేది రావట్లేదు. మీకు కావాల్సిన కాల్ రావట్లేదు. సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఏ ప్రోగ్రామర్, మీరు ప్రోగ్రామింగ్ కోసం జాబ్ అప్లై జేస్తే మీకు ఏదో టెక్ సపోర్ట్ ఇలాంటి జాబ్స్ వస్తున్నాయి. లేదంటే డిఫరెంట్ కన్సల్టెన్సీస్ నుంచి మీకు కాల్స్ వచ్చి మిమ్మల్ని అమౌంట్ పే చేయండి. మీకు జాబ్ ఇప్పిస్తాము. లేదంటే మీ యొక్క రెజ్యూమ్ సరిగ్గా లేదు. వన్స్ మనం దీన్ని ఎగ్జాక్ట్‌లీగా మీ యొక్క రెజ్యూమ్‌ని కొంచెం మోడిఫై జేసి డిఫరెంట్ జాబ్ పోర్టల్స్‌లో మళ్ళా మీకు జాబ్ వచ్చే విధంగా చేస్తూ ఉంటాము. ఓకే. లైక్ దట్ ఇలాంటి కొన్ని చాలామంది కన్సల్టెన్సీస్ మీలో చాలా మందికి చేస్తూ ఉంటారండి. వన్స్ ఇది గిన మీకు ఇదే విధంగా జరిగినట్లయితే ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుంటాం. అదేందంటే సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనకు నౌకరీ.com అని ఉంది గదండీ. సో, దిస్ ఈస్ వాట్ ద నౌకరీ.com ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. డైలీ దీంట్లో సమ్ థౌసండ్స్ లేదా సమ్ లాక్స్ ఆఫ్ రెజ్యూమేస్ అప్‌లోడ్ అవుతూ ఉంటుంది. దీంట్లో సెగ్రిగేట్ చేసి ఎగ్జాక్ట్‌గా మీకు కాల్ వస్తుందా? అంటే ఖచ్చితంగా ఇట్ మైట్ బి ఆర్ మైట్ నాట్ బి. కాల్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? సో, వాట్స్ ద రీజన్ బిహైండ్ థట్? ఎందుకంటే మీరు మీ యొక్క రెజ్యూమ్ చూడడానికి చాలా సూపర్బ్‌గా ఉంది. మీ స్కిల్ సెట్ చాలా సూపర్బ్‌గా ఉన్నాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి. మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ అంటే అగ్రిగేట్ మార్క్స్ ఏమైతే కావాలనుకుంటున్నారో అది కూడా సూపర్బ్‌గా ఉన్నాయి. సో, స్టిల్ యూ ఆర్ అనేబుల్ టు గెట్ యువర్ డ్రీమ్ జాబ్ అని అనుకున్నట్లయితే వాట్స్ ద రీజన్ బిహైండ్ థట్? ఆ రీజన్ ఏందో ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. లెట్ అస్ సపోజ్ దట్ ఒక పర్సన్ ఓల్డెన్ డేస్‌లో మనకు మెయిల్స్ అంటే మనకు ఇప్పుడైతే మనం మెయిల్ పంపిస్తున్నాం. ఇంతకుముందు మనకు లెటర్స్ వచ్చేవి, రైట్? సో, ఇలాంటి లెటర్స్ సపోజ్ జాబ్ లెటర్స్ అనుకుంటాం. జాబ్ లెటర్స్ మీ దగ్గర ఎలా వస్తున్నాయంటే సమ్ మూటల్లో ప్యాక్ అయ్యి వస్తుంది అనుకుంటాం. లెట్ అస్ సపోజ్ దట్. బ్యాగుల్లో ప్యాక్ అయ్యి వస్తున్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఒక్క జాబ్ ఉంది. అప్పుడు మీరేం జేస్తారు? అందరికి అన్ని ఆ బ్యాగ్ నుంచి, ఆ సూట్‌కేస్ నుంచి లేదా ఆ మూటల నుంచి అన్నీ వన్ బై వన్ లెటర్స్ అన్ని చదివి మీకు కాల్ జేయడం జరుగుతుందా? అంటే జరగదు. మరి ఎలా? వాట్స్ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. అక్కడి నుంచి రాండమ్‌గా ఏదో ఒకటి పిక్ చేస్తారు. వన్స్ మీకు సూటబుల్ అయినట్లయితే అంటే మీ జాబ్‌కి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్‌కి సూటబుల్ అయినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్? అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ద డిఫరెంట్ కేస్, రైట్? సో, తర్వాత ఇంకొక పాయింట్ ఏందంటే వన్స్ మీకు గిన ఇంటర్వ్యూలో కొంచెం లాగినట్టయితే ఇంకొక, ఇంకొక రెజ్యూమ్‌ని లేదా ఇంకొక లెటర్‌ని తీసుకొని చదివి అగైన్ వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. ఇన్ ద ఓల్డెన్ డేస్ మాన్యువల్‌గా జరిగే ప్రాసెస్ అన్నమాట. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనకైతే కంప్యూటరైజ్డ్ ఎప్పటి నుంచి అయితే కంప్యూటరైజ్డ్ అయిపోయిందో ఇదంతా చూసుకునేది ఒక సాఫ్ట్‌వేర్ అన్నమాట. రైట్? సో, మరి ఆ సాఫ్ట్‌వేర్ నుంచి తప్పించుకొని మీ యొక్క రెజ్యూమ్ డైరెక్ట్‌గా జాబ్ పోర్టల్ యొక్క ఇన్‌బాక్స్‌లో ఎవరైతే జాబ్‌ని ప్రొవైడ్ చేస్తున్నారో, ఎవరైతే నౌకరీ.com లేదా ఇండీడ్.com, జాబ్స్ రాపిడో.com సమ్ థౌసండ్స్ ఆఫ్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు దీంట్లో అప్లై చేస్తున్నారో మీ యొక్క రెజ్యూమే ఎవరైతే జాబ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారో, ఆ హెచ్ఆర్ దగ్గరికి మీ యొక్క రెజ్యూమే వెళ్ళడానికి ఒక సెపరేట్ సాఫ్ట్‌వేర్ ఉన్నాయి. కొన్ని టిప్స్ అండ్ టాక్టిక్స్ ఉన్నాయి. రైట్? వన్స్ మీరు దీన్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క డ్రీమ్ జాబ్‌లో మీరు ఫెచ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చండి. సో, వన్స్ ఇది గిన మీరు చేయాలనుకున్నట్లయితే ఈ కోర్స్ ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఒక కోర్సు. సో, దట్ ఈస్ వాట్ ఇట్స్ చాలా లిటిల్ బిట్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా చీప్ రేట్‌లో మనం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. హై క్వాలిటీ కంటెంట్‌ని ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే ఓకే. ఆల్రెడీ మీరు జాబ్ పోర్టల్‌లో జాబ్ అయ్యి ఉండ ఆల్రెడీ మీరు జాబ్ హోల్డర్స్ అయ్యి ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ జాబ్ అనేది ఇప్పట్లో చాలా మందికి చాలా అవసరం అండి. దయచేసి ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఈ మన యొక్క కోర్స్ తొందరలో రాబోతూ ఉంది. సో, వన్స్ ఈ వీడియో మనం ఇప్పుడు చూసి నెక్స్ట్
వన్స్ కోర్స్ ఈ కోర్స్ లాంచ్ అయిన వెంటనే అగైన్ మీకు ఒక చిన్న వీడియో ద్వారా మనం అప్‌గ్రేడ్ చేస్తాము. అది ఏంది? ఎలా ఉంటుంది? సో, లెట్ అస్ సపోజ్ దట్ ఇక్కడ నా దగ్గర కొన్ని టెంప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఐ హావ్ ఎ సింపుల్ టెంప్లేట్ హియర్. సో, ఏ విధంగా మీరు రెజ్యూమ్ క్రియేట్ చేస్తున్నారు, దాంట్లో ఏమేమి రాస్తున్నారు. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్ వి హావ్. ఏ విధంగా డిజైన్ చేయాలో ఎవ్రీథింగ్ మన దగ్గర ఉందండి. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు చాలా క్వాలిటీ కంటెంట్‌ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాము. దీన్ని బేస్ చేసుకొని, మీ యొక్క డ్రీమ్ జాబ్‌లో మీరు ల్యాండ్ కావచ్చు. I hope you got my points. Thanks for watching. Have a great day. We'll meet in the next class. Thank you and bye bye.